డీమన్ స్లేయర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యానిమే. డీమన్ స్లేయర్లో ఉన్న యూనిక్ స్టోరీ లైన్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ మెయిన్లీ ప్రతి ఆర్క్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ డీమన్ స్లేయర్లో ఎగ్జిస్ట్ అయిన ప్రతి క్యారెక్టర్కి ఒక మీనింగ్ అయితే ఉంటుంది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. బై ద వే, ఇది పోకెడెక్స్ తెలుగు ఛానల్తో చేస్తున్న ఒక కొలాబ్ వీడియో. అండ్ డీమన్ స్లేయర్ యానిమేని ఒక సిరీస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సిరీస్ కాబట్టి దీని తర్వాత చాలా పార్ట్స్ అయితే వస్తాయి. సో సెకండ్ పార్ట్ పోకెడెక్స్ తెలుగు ఛానల్లో వస్తుంది. తన ఛానల్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇద్దరి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ స్టోరీ మౌంటైన్స్లో ఉంటూ తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న టాంజిరో కమాడో స్టోరీ. టాంజిరో పర్సనాలిటీకి వస్తే స్టార్టింగ్లో తన ఏం స్పెషల్ కాదు, అండ్ అలాగే స్ట్రాంగ్ కూడా కాదు, అండ్ తనకు అసలు ఫైట్ చేయడమే రాదు. తన ఫ్యామిలీ కోసం హార్డ్ వర్క్ చేస్తూ చార్కోల్ని బయట టౌన్స్కి అమ్ముతూ ఉంటాడు. అండ్ తెలిసిన పీపుల్కి తనకి వీలైనంత హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ తను చాలా హానెస్ట్గా కూడా ఉంటాడు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ విలేజ్లో టాంజిరోని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు టాంజిరో చార్కోల్ని అమ్మడానికి మౌంటైన్స్ నుంచి టౌన్లోకి అయితే వెళ్తాడు. ఆ రోజు వెదర్ చాలా దారుణంగా ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న ఒక ఏజ్డ్ పర్సన్ నైట్ ఇక్కడ స్టే చేయడం బెటర్, ఇప్పుడు కనుక వెళ్తే డీమన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సన్సెట్ అయిపోయింది కాబట్టి అని చెప్తాడు. చెప్పాలంటే టాంజిరోకి అప్పటికే అసలు డీమన్స్ అంటే ఏంటో పూర్తిగా తెలియదు. అప్పటి వరకు టాంజిరో తన లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఉన్నాడు. బట్ ఎలా అయితే ఏం తన మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి టాంజిరో నైట్ అక్కడే స్టే చేస్తాడు. నిజం చెప్పాలంటే తను తీసుకున్న డెసిషన్ ఆ టైంలో తన లైఫ్నే సేవ్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ టాంజిరో ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ తను ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏదో ప్రాపర్గా లేదు, రాంగ్గా ఏదో ఉంది అని ఆలోచిస్తాడు. చూస్తే ఇంట్లో ఎక్కడ చూసినా సరే బ్లడ్డే ఉంటుంది. అండ్ వాళ్ళ మదర్ చనిపోయి ఉంటుంది. వాళ్ళ సిబ్లింగ్స్ అందరినీ నరికేసి ఉంటారు. అండ్ టాంజిరో చాలా షాక్లో ఉండిపోతాడు. అసలు అరవడానికి కూడా తనకి ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ఆ టైంలోనే టాంజిరోకి బ్రీతింగ్ సౌండ్ వినపడుతుంది. టాంజిరో తన యంగర్ సిస్టర్ అయిన నెజుకో ఇంకా బతికే ఉందని తెలుసుకుంటాడు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నెజుకోని తన బ్యాక్ మీద ఎక్కించుకొని అక్కడ నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. స్నో మొత్తం పడుతూ ఉంటుంది. తను మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటాడు. బట్ ఎక్కడా కూడా ఆగడు. సడన్గా నెజుకో లేస్తుంది. టాంజిరో ఫస్ట్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాడు. బట్ తర్వాత నెజుకో టాంజిరోని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన ఐస్ అన్నీ కూడా రెడ్గా మారిపోయి ఉంటాయి. అండ్ తన పళ్ళు కూడా చేంజ్ అయిపోయి ఉంటాయి. నెజుకో ఒక డీమన్లా మారిపోయి ఉంటుంది. టాంజిరో తనని చంపాలని ట్రై చేయడు. ఈవెన్ తనతో ప్రాపర్గా ఫైట్ కూడా చేయలేకపోతాడు. ఈ మూమెంట్లో టాంజిరో తన లైఫ్నే డేంజర్లో పెట్టి తనకన్నా తన సిస్టర్ లైఫ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. సో ఆల్మోస్ట్ టాంజిరో చనిపోతున్నాడు అనుకునే టైంలో గియో టోమియోకా అనే స్పోర్ట్స్మెన్ ఎంట్రీ ఉంటుంది. గియో చాలా కామ్గా, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అండ్ తన సిచ్యువేషన్ వెంటనే అండర్స్టాండ్ చేసుకొని నెజుకో ఒక డీమన్ కాబట్టి తనని ఎలాగైనా సరే చంపేయాలనుకుంటాడు. అండ్ తను ముందు టాంజిరోని అటాక్ చేసి పక్కకి దోసేసి నెజుకోని చంపేయడానికి రెడీ అవుతాడు. బట్ టాంజిరో మాత్రం అక్కడ గివ్ అప్ ఇవ్వాలని అనుకోడు. తను మళ్ళీ లేచి నెజుకో ముందర నిలబడి ఒకవేళ తనని చంపాలంటే ముందు నన్ను చంపాలి అంటాడు. టాంజిరోకి తెలుసు తను గెలవలేడు అని. బట్ అప్పటికి తను స్టాండ్ తీసుకుంటాడు. అండ్ కాసేపు తర్వాత గియోకి కూడా అర్థమవుతుంది. అండ్ తను టాంజిరో స్ట్రెంగ్త్ని చూసి అక్కడ ఆగిపోలేదు. బట్ నెజుకో ఒక ఇంపాసిబుల్ థింగ్ని చేస్తుంది. ఒక డీమన్ ఎప్పటికీ కూడా ఒక హ్యూమన్ని ప్రొటెక్ట్ చేయడం గియో అప్పటి వరకు చూసున్నాడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నెజుకో టాంజిరోని ప్రొటెక్ట్ చేస్తుంది. టాంజిరో మీద అటాక్ చేస్తూ తనని చంపకుండా తన ముందర నిలబడి గియోతో ఫైట్ చేసి టాంజిరోకి షీల్డ్ ఇస్తుంది. గియో అప్పటి వరకు నమ్ముతున్న ప్రతిదీ కూడా ఆ మూమెంట్ తర్వాత బ్రేక్ అయిపోతుంది. అప్పటి వరకు గియో తన మైండ్లో డీమన్స్ కేవలం హ్యూమన్స్ని చంపడానికి మాత్రమే ఉన్నాయని అనుకుంటూ ఉంటాడు. బట్ ఆ మూమెంట్లో మాత్రం ఒక డీమన్ ఒక హ్యూమన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. గియో నెజుకో చాలా డిఫరెంట్ అని రియలైజ్ అవుతాడు. అండ్ తను ఉన్న పొజిషన్లో తను ఒక రిస్కీ డెసిషన్ తీసుకొని నెజుకోని చంపకుండా వదిలేస్తాడు. అండ్ మీకు ఒక చిన్న క్వశ్చన్, ఒకవేళ మీరు గియో ప్లేస్లో ఉంటే మీరు కూడా నెజుకోని ట్రస్ట్ చేసి తనని వదిలేసే వాళ్ళ లేదా ఆ మూమెంట్లో చంపేసే వాళ్ళ? దీనికి డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని ఆన్సర్ చేయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఇదంతా జరిగిన తర్వాత గియో వెళ్ళిపోయే ముందు టాంజిరోకి ఒక సజెషన్ ఇస్తాడు. అండ్ తనకి డీమన్ స్లేయర్ కార్ప్స్ అనే వాళ్ళు ఉన్నారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఈ డీమన్ స్లేయర్ కార్ప్స్ అనే వాళ్ళు డీమన్స్తో ఫైట్ చేసి హ్యూమన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ సకోంజీ ఉరోకోడాకి అనే పర్సన్ని మీట్ అయితే తన దగ్గర టాంజిరోకి ట్రైనింగ్ దొరుకుతుంది అని గియు సజెషన్ ఇస్తాడు. అండ్ తను ఒక ఫార్మర్ హాషిరా అంటే ఫ్యూచర్ లో మనకు అర్థమవుతుంది. అండ్ డీమన్ స్లేయర్ కార్ప్ అవడానికి తన దగ్గర పర్ఫెక్ట్ ట్రైనింగ్ దొరుకుతుంది. అండ్ టాంజిరో ఒక నార్మల్ హ్యూమన్, తనని డెఫినెట్ గా ఉరోకోడాకి డీమన్ స్లేయర్ గా చేంజ్ చేయగలడు. బట్ గియు వెళ్లే ముందు ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు. ఒకవేళ నిజుకో ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఒక హ్యూమన్ని తినింది అని నాకు తెలిస్తే నేనే వచ్చి తనని అక్కడికక్కడే చంపేస్తా అంటాడు.
జస్ట్ ఒక్క రోజులో టానీరో టౌన్‌లోకెళ్ళి వచ్చిన వెంటనే ఈ నైట్‌లోనే చాలా జరిగిపోతుంది. తన ఫ్యామిలీ చనిపోతుంది. తన సిస్టర్ డీమన్‌లాగా మారిపోతుంది. అండ్ తనకింక వరల్డ్‌లో తనకి బాగా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో టాంజిరో తన మైండ్‌లో ఒకటే ఫిక్స్ అవుతాడు. స్ట్రాంగ్‌గా మారాలి. ఎంత స్ట్రాంగ్‌గా మారాలి అంటే డీమన్‌గా మారిన నెజుకోని మళ్ళీ హ్యూమన్‌గా చేంజ్ చేయాలి. అండ్ తనని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేయగలగాలి. అండ్ ఇదంతా స్టార్ట్ చేసిన డీమన్స్ అందరిని చంపేయాలి. తర్వాత టాంజిరో చాలా బ్రూటల్ ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇదంతా మనకి పార్ట్ 2 వీడియోలో వస్తుంది. సో ఒకవేళ మీకు ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే డెఫినెట్‌గా మా ఇద్దరి ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. ఇంకా పార్ట్ 2 అండ్ దాని తర్వాత చాలా పార్ట్స్ వస్తాయి. పార్ట్ 2 పోకెడెక్స్ తెలుగు ఛానల్‌లో వస్తుంది. ప్రతి ఒక్కరు చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత చూస్తుంటే ఎండ్ స్క్రీన్స్‌లో మీకు పార్ట్ 2 కనబడుతుంది. డెఫినెట్‌గా అక్కడ క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం లైక్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ పార్ట్‌లో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.